నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. తాను అవినీతి పరుడని కనీసం 5 నుంచి 10 మందితో చెప్పించగలరా అని బహిరంగ ఛాలెంజ్. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను 3 రోజుల్లో స్పందించకపోతే బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తా. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఈనాడు దినపత్రికలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభానుపై వచ్చిన అవినీతి కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తనపై పచ్చపత్రిక అయిన ఈనాడులో వచ్చిన కథనాన్ని ఖండించారు. అనంతరం మాట్లాడుతూ ఈసారి ఎన్నికలు వచ్చినప్పుడే ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిగట్టుగానే తాను తన కుటుంబ సభ్యులపై అవినీతి కథనాలు ప్రచురిస్తూ విషయం కక్కడం ఆనవాయితీగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా 5 ఏళ్ల కాలంలో తన అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు. తాను అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని, ట్రాన్స్పోర్ట్ తదితర వ్యాపారాలు తనకున్నామని స్పష్టం చేశారు. తన అవినీతిని నిరూపించే దమ్ము, ధైర్యం రామోజీరావుకు, రాధాకృష్ణకు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేవలం తనపై బురద చల్లి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. మళ్ళీ 5 సంవత్సరాల లోపు మళ్ళీ కనపడదు పేపర్. మళ్ళీ 5 సంవత్సరాలు 60 మాసాల్లో ఒక్కరోజు ఏ పేపర్ ఉండదు, ఒకరోజు ఒక వార్త ఉండదు. మరి 5 సంవత్సరాలు తప్పులు చేస్తే కదా మీరు 5 సంవత్సరాలు చివరిలో ఎన్నికల ముందు రాయాల్సిన మ్యాటర్. 5 సంవత్సరాల్లో చేయడం తప్పులు ఒకేసారి గుమ్మరించి ఇక్కడ పోయటం అసలు ఎక్కడ ఇది విచిత్రంగా ఉంది. ఇది దేశంలో ఎక్కడ ఏ పత్రిక ఏ విధంగా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఇలా రాస్తూ ఉంది. కాబట్టి బహిరంగ చర్చకి దయచేసి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క తెలుగుదేశం నాయకుల్లో, తెలుగుదేశం అభిమానుల్లో, వాళ్ళ కార్యకర్తల్లో ఉదయభాను ఈ విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పానండి. నేను కానీ మా సతీమణి ఎన్నికలప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎన్నికల తర్వాత మళ్ళీ ఆవిడ పైన ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. మా కుమారుడు ఎన్నికలప్పుడు యాక్టివ్ ఉంటాడు, ఎన్నికల ముందు యాక్టివ్ ఉంటాడు. మామూలు కూడా మున్సిపల్ కౌన్సిలర్. మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పు చేస్తుంటే నా మీద ఎవడన్నా కనీసం ఒక్క ఆధారం చూపించినా నేను శాస్త్రంగా రాజకీయాన్ని తప్పుకుంటాను. దయచేసి వారికి కూడా పాత్రికేయుల మీద నమ్మకం ఉంటే ఈనాడు పేపర్ వారికి నా వార్త కథను కూడా స్టేటస్లో రాయండి. అంతేగాని ఎక్కడ జిల్లా పేపర్లో వచ్చారో ఇంకో రాయండి కాదు. ధైర్యం ఉంటే స్టేటస్లో రాయండి నా కథను కూడా. లేదనుకుంటే 2 రోజుల తర్వాత అంటే రేపు 2 రోజులు చూస్తాను, 2 డేస్ చూస్తాను కన్నా. రాకపోతే ఇవాళ డేట్ 11వ తారీఖు బస్టాండ్ దగ్గరపేట బస్టాండ్ దగ్గరలోనే బహిరంగ చర్చ 11వ తారీఖు. కొత్త వ్యక్తి కూడా అక్రమాలు ఉండని హెడ్డింగ్ రాసి కథనం రాశారు.